హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో ఏపీ టెట్ 2025లో అడిగిన కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నేర్చుకుందాము. ఇందులో ఫస్ట్ క్వశ్చను, ఒక పరిస్థితి పట్ల కానీ వ్యక్తి పట్ల కానీ వస్తువు పట్ల కానీ పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతను ఇలా అంటారు. ఆప్షన్ 1 సృజనాత్మకత, ఆప్షన్ 2 అభిరుచి, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వైఖరి. నెక్స్ట్ క్వశ్చను, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్టులో లేని సహజ సామర్థ్య పరీక్ష. ఆప్షన్ 1 అమూర్త వివేచనం, ఆప్షన్ 2 సంగీత సామర్థ్యం, ఆప్షన్ 3 సంఖ్యాత్మక సామర్థ్యం, ఆప్షన్ 4 స్థాన సంబంధాలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సంగీత సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో సహభాగి అభ్యసన వ్యూహం. ఆప్షన్ 1 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 2 బృంద ప్రకల్పనలు, ఆప్షన్ 3 కంటత పట్టడం, ఆప్షన్ 4 ఉక్త లేఖనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బృంద ప్రకల్పనలు. నెక్స్ట్ క్వశ్చను, భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ఆర్టికల్ను అనుసరించి విద్యా హక్కు చట్టం అమలు అయ్యింది. ఆప్షన్ 1 ఆర్టికల్ 21A, ఆప్షన్ 2 ఆర్టికల్ 19, ఆప్షన్ 3 ఆర్టికల్ 45, ఆప్షన్ 4 ఆర్టికల్ 51. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 21A. నెక్స్ట్ క్వశ్చను, NEP 2020 కింది దానిని ప్రోత్సహించింది. ఆప్షన్ 1 ర్యాంకుల కోసం మూల్యాంకనం, ఆప్షన్ 2 అభ్యసనం కోసం మూల్యాంకనం, ఆప్షన్ 3 ఎంపికల కోసం మూల్యాంకనం, ఆప్షన్ 4 పోటీ కోసం మూల్యాంకనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనం కోసం మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చను, వ్యక్తిలో ఒకే సమయంలో ఒక ఆకర్షణ మరియు ఒక వికర్షణ ఎదురైన సందర్భంలో కలిగే సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 ద్వి ఉపగమ పరిహార, ఆప్షన్ 3 ఉపగమ పరిహార, ఆప్షన్ 4 పరిహార. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉపగమ పరిహార. నెక్స్ట్ క్వశ్చను, డానియల్ గోల్మన్ ప్రకారం క్రింది వాటిలో ఉద్వేగ ప్రజ్ఞ యొక్క అంశం కానిది. ఆప్షన్ 1 స్వీయ అవగాహన, ఆప్షన్ 2 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 3 సాంఘిక అవగాహన, ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక నమ్యత. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక నమ్యత. నెక్స్ట్ క్వశ్చను, పియాజే ప్రకారం పిల్లవాడిలో ఈ దశలో వస్తు శాశ్వతత్వం భావన కనపడదు. ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చను, పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి ఫెయిల్ అవ్వడానికి కారణం అధ్యాపకులే అని చెప్పడం ఈ రక్షక తంత్రం. ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 హేతుకీకరణ, ఆప్షన్ 3 ప్రక్షేపణం, ఆప్షన్ 4 విస్థాపనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థి ఆధార్ నెంబర్ చెప్పిన వెంటనే 1 లేదా 2 క్షణాల్లో తిరిగి ఆ సంఖ్యను తప్పులు లేకుండా చెబితే అతనిలో ఉండే స్మృతి. ఆప్షన్ 1 తార్కిక స్మృతి, ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 3 సంవేదనా స్మృతి, ఆప్షన్ 4 సంసర్గ స్మృతి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంవేదనా స్మృతి. నెక్స్ట్ క్వశ్చను, 6 థింకింగ్ హార్ట్స్ దీనిని పెంపొందించుటకు దోహదపడుతుంది. ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 సృజనాత్మకత, ఆప్షన్ 3 సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 అభ్యసనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చను, సాధారణ సహజ సామర్థ్య పరీక్షమాల పరీక్ష నిర్వహణకు పట్టు సమయం. ఆప్షన్ 1 3 గంటలు, ఆప్షన్ 2 5 గంటలు, ఆప్షన్ 3 9 గంటలు, ఆప్షన్ 4 13 గంటలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 3 9 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, దత్తాంశ పౌనపున్యాల మొత్తంలో తృతీయ చతుర్థాంశక విలువ యొక్క శాతం. ఆప్షన్ 1 10%, ఆప్షన్ 2 25%, ఆప్షన్ 3 55%, ఆప్షన్ 4 75%. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 75%. నెక్స్ట్ క్వశ్చన్, మనము గమనించే అంశాల పట్ల మనకుండే అవగాహనను ఇలా అంటారు. ఆప్షన్ 1 భావన, ఆప్షన్ 2 సృజనాత్మకత, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భావన. నెక్స్ట్ క్వశ్చన్, చరశీలత మానంలోని రకం కానిది. ఆప్షన్ 1 సగటు విచలనం, ఆప్షన్ 2 చతుర్థాంశక విచలనం, ఆప్షన్ 3 వ్యాప్తి, ఆప్షన్ 4 సహసంబంధ గుణకం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సహసంబంధ గుణకం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. ఆప్షన్ 1 మంచి మార్కులు రావడానికి చదవడం, ఆప్షన్ 2 డబ్బు సంపాదించడానికి పనిచేయడం, ఆప్షన్ 3 ఆనందం కోసం చదవడం, ఆప్షన్ 4 బహుమతి గెలవడానికి ఆడటం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆనందం కోసం చదవడం. నెక్స్ట్ క్వశ్చన్, థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షకు సంబంధించనిది. ఆప్షన్ 1 సంఖ్యా సామర్థ్యం, ఆప్షన్ 2 గుమస్తా సామర్థ్యం, ఆప్షన్ 3 పదధారాలత, ఆప్షన్ 4 స్మృతి సామర్థ్యం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుమస్తా సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ నిబంధనంలో గంట శబ్దం. ఆప్షన్ 1 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 3 నిర్నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిబంధిత ప్రతిస్పందన. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్, నవజాత శిశువులో మొదట కనిపించే ఉద్వేగం. ఆప్షన్ 1 ఉత్తేజం, ఆప్షన్ 2 భయం, ఆప్షన్ 3 ఆనందం, ఆప్షన్ 4 ఊహ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తేజం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ధనాత్మక ప్రేరణ. ఆప్షన్ 1 గుర్తించకపోవడం, ఆప్షన్ 2 నింద, ఆప్షన్ 3 నిరసించడం, ఆప్షన్ 4 పొగడ్త. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పొగడ్త. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 దీనిని ప్రోత్సహించదు. ఆప్షన్ 1 అన్వేషణ ద్వారా అభ్యసనం, ఆప్షన్ 2 భాగస్వామ్య అభ్యసనం, ఆప్షన్ 3 బట్టి అభ్యసనం, ఆప్షన్ 4 చర్చల ద్వారా అభ్యసనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బట్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఎలా ఫెయిల్ అవుతారు. పుస్తక రచయిత. ఆప్షన్ 1 ఫాలో ఫ్రేయరీ, ఆప్షన్ 2 జాన్ హాల్ట్, ఆప్షన్ 3 మకరెంకో, ఆప్షన్ 4 ఏఎస్ నీల్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ హాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల విద్య కొరకు జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టానికి ఆధారం. ఆప్షన్ 1 ఆర్టీఈ 2009, ఆప్షన్ 2 ఆర్టీఐ 2005, ఆప్షన్ 3 ఎన్ఈపి 2020, ఆప్షన్ 4 ఎన్సిటిఈ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్ఈపి 2020. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు పొందిన జ్ఞానాన్ని కొంతకాలం తరువాత అంచనా వేయడం ఈ మదింపు. ఆప్షన్ 1 అభ్యసనం యొక్క మదింపు, ఆప్షన్ 2 అభ్యసనం కొరకు మదింపు, ఆప్షన్ 3 అభ్యసనం ద్వారా మదింపు, ఆప్షన్ 4 అభ్యసనానికి మదింపు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసనం యొక్క మదింపు. నెక్స్ట్ క్వశ్చన్, భాగస్వామ్య అభ్యసనం అను భావనను ఈ అభ్యసన సిద్ధాంతం బలపరుస్తుంది. ఆప్షన్ 1 సంసర్గవాద సిద్ధాంతం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 పరిశీలన అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 4 నిర్మాణాత్మక సిద్ధాంతం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నిర్మాణాత్మక సిద్ధాంతం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.